వైసీపీ ఫైర్ బ్రాండ్లలో రోజా కూడా ఒకరు. సీఎం జగన్ పై ప్రతిపక్ష నేతలు ఒక్క మాట అన్నారంటే చాలు విమర్శలకు వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. పవర్ఫుల్ కౌంటర్ ఇవ్వడానికి నేనున్నానంటూ శివంగిలా రెచ్చిపోతుంటారు. స్వయాన జగన్ తోబుట్టువు షర్మిలాను కూడా ఓ రేంజ్ లో ఆడిస్తూ ఉంటారు. ఇలాంటి రోజాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇంతకీ ఏంటా మ్యాటర్? మంత్రి ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రోజాకు నగరిలో సొంత పార్టీ నాయకుల నుంచి నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయట. వైసీపీ బలాన్నే తమ వ్యక్తిగత బలంగా భ్రమిస్తూ కొందరు నాయకులు రోజాకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం చర్చానీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పెద్దలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యేగా ఆమెకు తెలియకుండానే నామినేటెడ్ పదవులు కట్టబెడుతుంటారు. అలాగే రోజాకు సంబంధం లేకుండానే ఆమెపై వ్యతిరేకులకు మైన్స్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు. గత 5 ఏళ్లలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన రోజా వ్యతిరేకులు వచ్చే ఎన్నికల్లో ఆమెనే ఓడించేందుకు సిద్ధమంటూ బీరాలు పలుకుతున్నారు. ఓవైపు సీఎం జగన్ కోసం ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు, బూతులు తిట్టించుకుంటూ మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రోజాకు ఎదురైంది. కట్ చేస్తే ప్రస్తుతానికి నగరిలో రోజా పరిస్థితి ఎలా ఉందంటే అక్క కూతురని తిట్టకూడదు, పిల్ల తల్లని కొట్టకూడదు అనే సామెత చందంగా తయారైంది. అయితే రోజా వ్యతిరేకులు ఎవరిని చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే రోజాని వ్యతిరేకించే నాయకులపై చర్యలు తీసుకుందామన్నా లోకల్ గా ఉన్న పార్టీ పెద్దోళ్లకు దమ్ము లేదు. కానీ జగన్ కోసం ప్రత్యర్థుల చేతుల్లో అత్యంత నీచంగా అవమానిస్తున్న రోజాకు మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇంతలా అన్యాయం చేస్తున్నా కళ్ళుండి చూడలేని కబోదుల్లా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని టాక్ తిరుపతి జిల్లాలో ఉంది. ఇప్పటికైనా వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని రోజాపై జరుగుతున్న డ్యామేజ్ ని కొంచెమైనా కంట్రోల్ చేయాలని ఆశిద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 Vibes.